హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న కథ. అయితే ఒక రోజునంట వేటగాడు వేటకెళ్ళాడంట. అక్కడ చిన్న కోతి దొరికిందంట తనకి. అరే చిన్నగా భలే ఉంది అని తనని తీసుకొని వచ్చాడంట. పెంచుకోవడం స్టార్ట్ చేశాడంట. చేస్తూ చేస్తూ దానికి అన్ని పెట్టడం, ఫలాలు దాని వెంట తీసుకొని వెళ్ళడం, తను ఎలాగైతే వేటాడుతున్నాడో ఆ కోతికి కూడా నేర్పించడం జరిగిందంట. అయితే ఇప్పుడు సమ్మరు సీజన్‌లో బాగుంటాయి గదా మామిడి పళ్ళు. చాలా మామిడి పళ్ళు తెచ్చుకున్నాడంట వేటగాడు. మొత్తం తింటున్నాడంట. తింటుంటే మొత్తం ఫేస్ మొత్తం ఈగలు వాలుతున్నాయంట. అసలు ఎంత కొట్టినా గూడా అవి వెళ్ళకుండా మళ్ళీ వాలుతూనే ఉన్నాయంట. తిని తిని ఇగ పడుకోవడానికి వెళ్ళాడంట. అప్పుడు అన్నాడంట గదా కోతితోటి, "కోతి చూసావా, నేనైతే పడుకుంటున్నాను. నా మీద ఒక్క ఈగ వాలినా కూడా నువ్వు ఉండవు" అని చెప్తాడంట. అమ్మో! నా యజమాని కదా, నాకు అన్నీ నేర్పించాడు, నన్ను పెద్దగా చేశాడు కదా అని తను అనుకుందంట. సరే అని తను వెళ్ళి పడుకున్నాడట. పడుకున్నప్పుడు ఏమైందంటే ఒక ఈగ వచ్చి తన ముక్కు మీద వాలుతుందంట. అది వాలినప్పుడు ఈ కోతికి వెంటనే గుర్తుకొచ్చిందంట. నేను గిన ఆ ఈగను చంపకపోతే నా యజమాని నన్ను చంపేస్తాడు అని అనుకుందంట. వెంటనే పోయి అది పట్టుకొని వచ్చిందట. ఇంటి తుపాకీ తీసుకొనొచ్చి ఈగను కాల్చేసిందంట. హమ్మయ్య! నేనైతే ఈగను కాల్చేశాను అని సంతోషంగా ఉందంట. కానీ అది కాల్చింది ఎవరిని? ఈగని కాదు, వేటగాన్ని. తన యజమానినే తను చంపుకుంది. కాబట్టి మనం దేని మీద కూడా పెత్తనం చెలాయించడానికి లేదు. తను తోడుకున్నది తనే అనుభవించాడు. తనని చంపేస్తానన్నాడు కానీ విధి తనని చంపేసింది.